నమస్కారం ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీ అండ్ లక్ ఇవి రెండు చేదోడు వాదోడుగా ఉండే ఒక ఘటనలు. స్టాక్ మార్కెట్ చాలా మందికి లక్తో కూడుకున్న వ్యాపారం, కొంతమందికి తెలివితేటలతో కూడుకున్న వ్యాపారం, కొంతమందికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే ఆర్ట్ ఉన్నోళ్లకు ఈ వ్యాపారం అబ్బుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రాక్టికలీ ఈ మూడు కరెక్టే. అయితే మనం ప్రాక్టికల్గా తెలుసుకోవాల్సిన స్టాక్ మార్కెట్ రహస్యాలు మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మనం అవునన్నా కాదన్నా స్టాక్ మార్కెట్లో మన ప్రమేయం కొనటం వరకే, మన ప్రమేయం టైం వచ్చినప్పుడు అమ్మే అంటే సెల్ ఆర్డర్ పెట్టే వరకే మన ప్రమేయం ఉంటుంది. కొనేది ఇమ్మీడియట్గా కొనాలి అంటే కొనే వెసులుబాటు మన చేతిలో ఉంటుంది, కానీ ఫలానా ప్రైస్లో అమ్మాలి అని సంకల్పం చేసిన మనము అమ్మలేని పరిస్థితి. ఏదో ప్రైస్ పై కొనొచ్చు, రన్నింగ్ రేట్ పై కొనొచ్చు, రన్నింగ్ రేట్ పై అమ్మొచ్చు అనుకుంటే అది ఈజీ. కానీ మనకు కావాల్సిన ధరపై కొనాలి, మనకు కావాల్సిన ధరపై అమ్మాలి అంటే ఈ లక్, ఆపర్చునిటీ అండ్ టైమింగ్ ఈ మూడు చాలా ముఖ్యం. అయితే కొత్తగా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఈ మూడు కరెక్ట్గా ఎలా సెట్ అవుతాయి, ఎప్పుడు సెట్ అవుతాయి, అసలు లక్ మనతోని ఎందుకు ఉండదు, అసలు లక్ అంటే ఏమి, స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీ అంటే ఏమి, టైమింగ్ అంటే ఏమి. కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఈ మూడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ మూడు మనకు తెలిసినట్టు ఉన్నట్టుండే ఉండి మనతో ఉండవు. ఫస్ట్ మనం లక్ అనే ఫ్యాక్టర్ ఉంటుందా, లక్కు టైమింగ్కి ఏమైనా లింక్ ఉందా, ఈ లక్, ఆపర్చునిటీ, టైమింగ్ ఎప్పుడు ఎలా కలిసి వస్తుంది. లక్ అంటే మనం అనుకోకుండా ఏదైనా షేర్ కొన్నాము, మనం అనుకోకుండా రెండో రోజే లేదా మూడో రోజే లేదా వారంలో పెరిగిపోయింది అంటే దాని గురించి అవగాహన లేకున్నా కొన్నా అది లాభం
తెచ్చి పెడితే అది ఒక పాజిటివ్ లక్, అంటే లాభంతో కూడిన లక్గా మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని మనం చాలా లక్కీ అనుకుంటాం. లక్ అంటే మన టెక్నికల్, మన బ్రెయిన్ ప్రమేయం లేకుండా అనుకోకుండా ఒక ఘటన మనకు అనుకూలంగా అయితే దాన్ని లక్ అంటారు. స్పష్టం కదా? ఒక ఘటన మనం అనుకోకుండా అయ్యి అది పాజిటివ్గా రిజల్ట్ వస్తే దాన్ని లక్ అంటారు. చాలామంది స్టాక్ మార్కెట్లో ఇలాంటి లక్ ఉండాలి అని చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే చాలామందికి ఈ టెక్నికల్స్ అండర్స్టాండ్ కావు, మార్కెట్ టైమింగ్ తెలియదు, అసలు మార్కెట్ ఎలా ఆపరేట్ అవుతుంది అని తెలియని వాళ్ళు ఈ లక్కును బాగా నమ్ముకుంటారు. అనుకోకుండా ఒకటి కొంటే అది అనుకోకుండా పెరిగితే మనం ఆ టైంలోనే అమ్మేస్తే మనకు లాభం వస్తే దాన్ని లక్ అని అంటూ ఉంటారు. అయితే ఈ లక్కు ఆపర్చునిటీకి ఏమైనా లింక్ ఉందా? నేను చెప్పేవి కొత్తగా షేర్ మార్కెట్లో వచ్చే వాళ్లకు చాలా ఇంపార్టెంట్. ఇలా బయట ఎవరు చెప్పరు. ఎప్పుడు టెక్నికల్ గ్రౌండ్స్, డబ్బు ఎంత పెట్టాలి, మార్జిన్, రిజల్ట్స్, ఏ కంపెనీ కొనాలి, డైరెక్ట్ దీనికే. మధ్యలో ఏం బేసిక్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ పీజీ ఎగ్జామ్ రాసుడే. ఫస్ట్, సెకండ్ క్లాసు, కిండర్ గార్టెన్ ఏం వద్దు, 7th, 10th, ఇంటర్ ఏం అవసరం, డైరెక్ట్ పీజీని. అంటే డైరెక్ట్ పీజీ అడ్మిషన్ తీసుకున్నందుకే A to Z రాయమన్నా వాళ్ళకి చేత కాదు, అక్కడనే ఫెయిల్ అవుతారు, స్టాక్ మార్కెట్ని తిట్టుకుంటారు. అయితే ఈ ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి? ఆపర్చునిటీస్ మార్కెట్ పడ్డప్పుడే మనకు చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. మార్కెట్ స్టేబుల్ ఉన్నప్పుడు మనకు ఆపర్చునిటీస్ ఎతకడము అంటే అది పెద్ద, అంటే వార్తో సమానం, ఒక యుద్ధంలా ఉంటుంది. ఆ 7-8 వేల స్టాక్స్ మధ్యలో నుంచి మనకు అనుకూలంగా ఉన్న ప్రైజ్లో మనం కొనాలి అంటే అది అసాధ్యం. కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళకు ఏ సెక్టర్లో కొనాలి, ఏ ప్రైజ్లో కొనాలి, అసలు ఈ ప్రైజ్ మూమెంట్ ఏముంది, ఈ స్టాక్కు ఈపీఎస్ ఏమి, దాని వాల్యూ ఏమి, దాని రిజల్ట్స్ని ఏమంటారు, దాన్ని బైసెక్ట్ చేసి లేదా ఆ రిజల్ట్స్ పోస్ట్ మార్టం చేసి అసలు ఈ రిజల్ట్ నిజంగానే రిజల్టా లేదా రిజల్ట్స్ కోసం ఇచ్చిన రిజల్టా అని తెలుసుకునే లోపే తెల్లారిపోతుంది. అందుకోసము కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళకు ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి, అవకాశాలు ఎప్పుడు వస్తాయి అంటే మార్కెట్ పడ్డప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. అప్పుడు లక్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లక్ అంటే అనుకోని ఘటనలు, అనుకోని కంపెనీలు, అనుకోని ప్రైస్. లక్ పడిపోతున్న మార్కెట్లో తరచుగా మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. మరి ఆపర్చునిటీ దేన్నంటారు? అవకాశం దేన్నంటారు? అవకాశం అంటే మనం అనుకున్న షేర్ మనము అనుకున్న ప్రైజుకు మనము గెస్ చేసిన రోజు, నెల, వారంలో ఎప్పుడైనా మనకు అది చేజిక్కితే అంటే మనం అనుకుంటాం, ఆపర్చునిటీ దెన్ అంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
మనం అనుకున్న షేర్ మనం అనుకున్న ప్రైస్కు అనుకోకుండా ఆ రోజో ఆ వారమో ఆ నెలనో మనకు చేజిక్కితే అది మనం కొనుక్కోగలిగితే మాత్రమే దాన్ని ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవడము అంటారు. ఆపర్చునిటీ అంటే లక్కుతో ఇది లేదండి. మనం అనుకొని ఒక షేర్ని అనుకొని ఆ ప్రైజ్ను కూడా అనుకుంటే అది ఒక రోజో వారమో నెలలోనో మనం అనుకున్న ప్రైజ్ మనం కళ్ళారా చూసి తీసుకోగలిగితే దాన్ని ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం అంటారు. ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నాక కూడా ఆ ప్రైజ్ కింద పోవచ్చు. చాలా మంది ఆ ప్రైజ్ కింద పోగానే దురదృష్టం అనుకుంటారు. కాదండి, దురదృష్టం కాదు. మనము అనుకున్నది సాధించామా లేదా? సాధించాము, దాని కిందికి పోయింది ప్రైస్. ఇప్పుడు దాన్ని ఏమంటారు? లక్ కాదండి, అది హ్యూమన్ అంటే పర్సీవ్ చేసే విధానము, రిస్క్ టేకింగ్ ఎబిలిటీని ప్రస్ఫుటంగా చూపిస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షేర్ 38 రూపీస్ టార్గెట్ పెట్టుకున్నారు, 38 వచ్చేసింది, కొనేశారు. పొద్దున కొన్నారు, సాయంత్రానికి అది 35 పోయింది. దీన్ని బ్యాడ్ లక్ కాదండి. ఆ షేర్ యొక్క ప్రైస్ మూమెంట్ మీకు అవగాహన లేక, లేదా ఎవడన్నా పెద్ద సెల్లర్ వచ్చి సెల్ చేసినాక అది 38 కాస్త 35 అవుతుంది. కానీ మీరు దీన్ని కూడా ఆపర్చునిటీగా మలుచుకొని 35 దగ్గర కూడా మీరు కొనుక్కోగలిగితే మీ రిస్క్ టేకింగ్ ఆపర్చునిస్టిక్ యాటిట్యూడ్ టెస్ట్ ఇక్కడే జరుగుతుంది. అంటే ఆపర్చునిటీలో కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమిస్తారో అనేదే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అంటారు. దాన్నే ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. మీకు అర్థమై ఉంటుంది. నేను క్లియర్గా పూసగుచ్చినప్పుడు అటు చిన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తున్నాను. ఇది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్లకు మాత్రమే, తీస్మా ఖాన్ గాళ్లకు కాదు. వాళ్ళు ఈ వీడియో చూడకున్నా ఏం నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా జ్ఞానంలో బాగా తలపండిన వాళ్ళు కదా, వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. అయితే మనం లక్ను పరిగణనలోకి తీసుకున్నాం, ఆపర్చునిటీ పరిగణనలోకి తీసుకున్నాం, టైమింగ్. ఈ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేసి పక్కకు జరిగిపోయి రోజుకో వారానికో నెలకో ఒకసారి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకు పెద్ద టైమింగ్ అవసరం లేదు. జస్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడం, లక్తోనే అది ఆ రోజు వచ్చిందా కొన్నారు, ఆ ప్రైస్ అమ్మే ప్రైస్ వచ్చిందా అమ్మేశారు. లక్తో ఆపర్చునిటీతో వాళ్ళకు సంబంధం లేదు. అయితే ఈ టైమింగ్ ఎక్కడ పనికొస్తుంది? వాట్ ఈస్ టైమింగ్? టైమింగ్ అంటే మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని పరిగణనలోకి తీసుకొని దాని అవగాహన పెంచుకొని ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎలా వర్క్ అవుతాయి స్టాక్స్ మీద అని గమనించి మీరు అమ్మకం కొనుగోలు చేసినప్పుడు దాన్ని మనం టైమింగ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇండెక్స్ పడుతుంది అని ఒక అవగాహన వస్తే మీ దగ్గర ఉన్న స్టాక్ ఒకటి మీరు అమ్మితే కరెక్ట్, అంటే సెన్సెక్స్ పడుతుంది, మీ స్టాక్ పడుతుంది అని కాదు, సెన్సెక్స్ పడుతుంది అని తెలిసి మీరు ఆ స్టాక్ అమ్మి బయటపడగలిగితే, లేదా మార్కెట్ కింద పడిపోయినాక ఒక స్టాక్ ఇప్పుడు కొనాలి అని డిసైడ్ అయ్యి కొనగలిగితే దాన్నే టైమింగ్ అంటారు. అంటే టైముతో ఒక షేర్ను లింక్ చేసి దాని మూమెంట్ పసిగట్టేదే టైమింగ్ అంటారు. స్పష్టమా? నేను మంచి చెప్తున్నాను, పక్కాగా ఫాలో అయినంటే మీకు
ట్రేడింగ్లో ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. మార్కెట్ పడ్డప్పుడు మీరు ఆ షేర్ యొక్క విలువను పసిగట్టి కొనగలిగితే అప్పుడే కొనాలి. మీరు మార్కెట్ పెరిగినప్పుడు ఒక షేర్ వాల్యూ ఎప్పుడు అమ్మాలి అనుకొని అమ్మగలిగితే, అంటే ఆ క్షణంలో ఆ పని జరిగిపోవాలి. ఆ క్షణంలో ఆ పని జరిగితేనే మీకు లాభాలు వస్తాయి, నష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అంటే ఈ టైమింగ్ అనేది మార్కెట్కి చాలా ముఖ్యం. టైమింగ్ ఎలా ముఖ్యం? టైమింగ్ ఎప్పుడు పసిగట్టవచ్చు అంటే మార్కెట్ ఫ్యాక్టర్స్పై, ఎక్స్టర్నల్ ఎకనామిక్ డేటాపై, అన్నిటిపై మీకు అంటే అవగాహన ఉన్నప్పుడు ఏ డేటా ఎలా స్టాక్స్పై ప్రభావితం చేస్తుంది అని గెస్ చేసి ఒక ట్రేడ్ చేయడం, టైమింగ్తో కూడిన ఒక ట్రేడ్ చేయటం, దాన్ని పర్ఫెక్ట్ టైమింగ్ అంటారు. టైముతో ఆ స్టాక్ గుణాన్ని, ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని పసిగట్టగలగడం, అంటే గెస్ చేసి టైమింగ్ని మనం పసిగట్టగలగడమే పర్ఫెక్ట్ టైమింగ్ అంటారు. ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా కాంప్లికేటెడ్. టైము, ఆపర్చునిటీ, లక్ 3 ఒక టైపు ఇంటర్ కనెక్టెడ్. కానీ ఇంత ఇంటర్ కనెక్టెడ్ ఉన్న లక్కును నమ్ముకొని మనము స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయకూడదు. ఈ స్పష్టత మీకు ఉండాలి. లక్ని బేస్ చేసుకొని మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చెయ్యరాదు. మీరు దేనిపై ట్రేడ్ చేయొచ్చు అంటే ఆపర్చునిటీ అండ్ టైమింగ్ని నమ్ముకుంటే లక్ తనంతకు తానే దాసోహం అంటుంది. ఇప్పుడు ఆపర్చునిటీ అండ్ టైమింగ్ని మీరు పర్ఫెక్ట్గా గెస్ చేయగలిగితే లక్ ఆటోమేటిక్గా మీ చెంతనొచ్చి చేస్తుంది, మీకు సక్సెస్ ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోల కోసం ఎదురు చూడండి. సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని ఆశిస్తూ నమస్కారం.